మంత్రుల ర్యాంకులపై సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దసరాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శ్వేత, ఏదైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో చేపట్టిందో జూన్ నెల అక్కడి నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాల పరిమితిలో ఏదైతే దసరాల క్లియరెన్స్ కు సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అన్న దాని మీద ఆయన ఒక జాబితాను విడుదల చేశారు. ఇందులో ఆయన స్పష్టంగా చేయడంతో పాటు ఏదైతే కొన్ని శాఖలకు ఎక్కువ ఫైల్స్ వస్తూ ఉంటాయని, అలాగే కొన్ని శాఖలకు తక్కువ ఫైల్స్ వస్తూ ఉంటాయని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఒక్కొక్క ఫైల్ క్లియరెన్స్ కి సగటున ఎంత సమయం తీసుకుంటున్నారు ఏంటి అన్న దాని మీద క్యాలిక్యులేట్ చేసి నిన్న ఒక జాబితాను సీఎం ప్రకటించారు. ఇందులో తక్కువ ఫైల్స్ ఎలాగ మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఫరూక్ వస్తున్నందున ఆయన ఒక్క ఫైల్ క్లియరెన్స్ కు దాదాపు రెండు రోజులకు పైగా సమయం తీసుకుంటున్నట్లు వెల్లడించి సగటున. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే 6వ స్థానంలో ఉన్నారో నిన్న ఆయన ఒక్క ఫైల్ క్లియరెన్స్ కు దాదాపు 3 రోజులు 16 గంటల పాటు సమయం తీసుకుంటున్నట్లుగా సగటు వివరాలన్నీ వెల్లడించారు. ఈ విధంగా అత్యధికంగా ఫైల్స్ క్లియర్ చేసేది ఎవరు, అలాగే తక్కువగా ఫైల్స్ క్లియర్ చేసేది ఎవరు అని చెప్పి ఇక్కడ ఆయన వివరించడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది మంత్రులు శాఖలకు సంబంధించి దసరాలు తక్కువగా వస్తున్నప్పటికీ కూడా ఏదైతే దసరాల క్లియరెన్స్ లో అలసత్వం చూపడం సరికాదని చెప్పి ఆయన ఒకరిద్దరు మంత్రుల్ని ఉద్దేశించి ఒక చురక్కాడ అంటించడం జరిగింది. ఏదైతే శాఖాపరంగా కూడా తక్కువ దసరాలు వస్తున్నా రెవెన్యూ కానీ ఆర్థిక శాఖ కానీ ఎక్కువ ఫైల్స్ రావడం అనేది సర్వసాధారణం. అలా కాకుండా తక్కువ ఫైల్స్ వచ్చే శాఖలకు సంబంధించి కూడా క్లియరెన్స్ విషయంలో జాప్యం ఉండకూడదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి ఆయన ఎక్స్ వేదికగా ఒక సవివరంగా ఒక పోస్టర్ పెట్టారు. ఏదైతే అసాధారణ వేగవంతమైన పనితీరును చూపిస్తే తప్ప గత 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి ఫలితాలను ప్రజలకు అందించలేమని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అందరూ కలిసి టీం వర్క్ గా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పి తాను విశ్వసిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నది తన ఆలోచనగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. దసరాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి అలాగే ఒకరిని తక్కువ చేయడానికి కాదని చెప్పి ఇక్కడ సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి పాలన వేగవంతం చేయడానికి ఈ ప్రక్రియ అని చెప్పి ఇక్కడ సీఎం వెల్లడించడం జరిగింది. ఏదైతే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సిన విషయం ఉందని చెప్పి ఇక్కడ స్పష్టం చేశారు. నిన్న జరిగిన సమీక్షలో భాగంగా ఒక్కొక్క ఫైల్ క్లియరెన్స్ కు ముఖ్యమంత్రికి సగటున దాదాపు 3 రోజుల 16 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి సగటు వెల్లడైంది. దాన్ని ఇంకంత మెరుగుపరుచుకునే దిశగా తాను పనిచేస్తానని చెప్పి ఇక్కడ సీఎం ప్రకటించడం జరిగింది. అలాగే ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ చారిత్రాత్మక తీర్పిచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే తొలి గంట నుంచి తాను ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తిలో కష్టపడుతున్నాను సీఎం. పింఛన్ల పెంపు, అలాగే ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తున్న